హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో మనం జావా ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో జస్ట్ మనం ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే చూద్దాము. ఎందుకంటే కంప్లీట్ జావా ప్రోగ్రామ్ అంటే చాలా లెంతీగా అవుతుంది. సో, ఈ వీడియోలో జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే చూసి నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మాత్రం కంప్లీట్ జావా ట్యుటోరియల్స్ నేను చెప్తాను. సో, నా ఛానల్‌ని ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్‌గా నేను అప్‌లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇంట్రొడక్షన్ టు జావా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జావా జేమ్స్ గోస్లింగ్ అనే వ్యక్తి డెవలప్ చేశారు. అంటే జేమ్స్ గోస్లింగ్ సన్ మైక్రో సిస్టమ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకొక ప్రాజెక్ట్ వచ్చిందన్నట్టు. ఆ ప్రాజెక్ట్ అంతకుముందే తర్వాత సి షార్ప్ అనే లాంగ్వేజెస్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు అనుకున్న రిక్వైర్మెంట్స్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో లేవు. సో, వీళ్ళు సొంతంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేద్దామని అనుకున్నారు. సో, సన్ మైక్రో సిస్టమ్స్ ఎప్పుడంటే 1991లో ఒక జావా ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేశారు. ఇనిషియల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత ఆ జావా లాంగ్వేజ్ ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు. అంటే వీళ్ళు సొంతం చేసుకున్నారన్నట్టు. ఇప్పుడు మనం ప్రెజెంట్ జావా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఒరాకిల్ వెబ్‌సైట్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. సన్ మైక్రో సిస్టమ్ వెబ్‌సైట్ నుంచి కాదు. నెక్స్ట్ ఇదేందంటే ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. అంటే మీరు మీ సిస్టమ్‌లో రాసి మీ ఫ్రెండ్ సిస్టమ్‌లో గూడా ఈ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏందంటే వీళ్ళు మెయిన్ రీజన్ ఏందంటే దీన్ని డెవలప్ చేయడానికి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఇంతకుముందు లాంగ్వేజెస్‌లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది లేవు. సో, వీళ్ళు సొంతంగా డిజైన్ చేసిన లాంగ్వేజ్ కాబట్టి ఇందులో ఓఓపీ అనే దాన్ని ఇంక్లూడ్ చేశారు. ఓకే. నెక్స్ట్ జావా ఫ్యూచర్స్ ఏంటంటే జావా అనేది ఒక సింపుల్ లాంగ్వేజ్. సింటాక్స్ కూడా సింపుల్‌గా ఉంటది మీకు. నెక్స్ట్ మీరు చాలా లైన్స్ ఆఫ్ రాయాల్సిన అవసరం లేదు. సి తోటి పోల్చుకుంటే జావా అనేది చాలా సింపుల్‌గా అయిపోతది. ఇప్పుడు సిలో ఎగ్జాంపుల్ 1,00,000 కోడ్స్ రాసారనుకోండి. అదే జావాలో అయితే మీకు 50,000-60,000 లైన్స్ వరకే ఆగిపోతుంది. అంత సింపుల్ అన్నట్టు. నెక్స్ట్ ఏందంటే ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఎలా అంటే మీకు ఇంతకుముందు సి లాంగ్వేజ్ తీసుకోండి. తర్వాత సి షార్ప్ తీసుకోండి. అవి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాదు. దీని ద్వారా మెయిన్ ఫీచర్ ఏందంటే సెక్యూరిటీ. మీరు సి లాంగ్వేజ్‌లో తీసుకుంటే మెథడ్స్ సంథింగ్ వేరియబుల్స్ ఫిక్స్ చేశారనుకోండి. వాటికి సెక్యూరిటీ ఉండదు. ఎక్కడ పడితే అక్కడ దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ జావాలో అయితే ఊప్స్, ఎన్‌క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ వాటిని యూజ్ చేసుకొని మనం ఏదైతే వేరియబుల్ ఫిక్స్ చేసామో దాన్ని ఎక్కడ వాడాలో అది మనం డిసైడ్ చేయొచ్చన్నట్టు. అంటే సెక్యూరిటీ ఎక్కువుంటది జావాలో. నెక్స్ట్ రోబస్ట్ అంటే స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నట్టు. ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మెమరీ మేనేజ్‌మెంట్ అనేది 100% డైనమిక్‌గా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ సోర్స్. దీన్ని మనం నేర్చుకోవాలన్నా, లేకపోతే మనం ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా మనం ఎలాంటి రూ. 1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. కంప్లీట్ ఓపెన్ సోర్స్. ఇంకొకటి ఏందంటే లార్జ్ కమ్యూనిటీ. అంటే మీకు మీరేదైనా ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నారు. మీకు సడెన్‌గా ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్‌ని క్లియర్ చేయడానికి మనం మన గూగుల్‌లో గాని ఎక్కడైనా చూసుకుంటే చాలామంది మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. అలా. నెక్స్ట్ మల్టీ థ్రెడెడ్. అంటే మీరు సి లాంగ్వేజ్‌లో తీసుకుంటే ఒకసారి ఒక లైన్ ఆఫ్ అంటే ఒక సీక్వెన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వుకుంటూ వస్తది. కానీ ఇక్కడ జావాలో మాత్రం ఒకటేసారి 2, 3 సీక్వెన్స్ ఆఫ్ కోడ్స్ మనం రన్ చేయొచ్చు. అంటే మల్టీ థ్రెడెడ్ అన్నట్టు. నెక్స్ట్ హై పెర్ఫార్మెన్స్. అంటే జావా అనేది ఇంతకుముందు వాటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో పోల్చుకుంటే చాలా ఫాస్ట్‌గా ఉంటది. నెక్స్ట్ మెమరీ కూడా అంత ఎక్కువ తీసుకోదు. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ జావా. జావా ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము డైలీ లైఫ్‌లో చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. ప్లే స్టోర్‌లో చూసుకుంటే కొన్ని మిలియన్ ఆఫ్ అప్లికేషన్స్ డైలీ అప్‌లోడ్ అవుతున్నాయి. అలా ఆండ్రాయిడ్ యాప్ చేయాలనుకుంటే మనం జావా నేర్చుకున్న తర్వాత ఆండ్రాయిడ్ నేర్చుకుంటే చాలా సింపుల్ అన్నట్టు. సో, జావా అనేది మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌కి, నెక్స్ట్ గేమింగ్ అప్లికేషన్స్, నెక్స్ట్ డెస్క్‌టాప్ జీయూఐ అంటే మనం వాడే సిస్టమ్ ల్యాప్‌టాప్ అప్లికేషన్స్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే సర్వ్లెట్స్ అవి యూజ్ చేసుకుంటా వెబ్‌సైట్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్. ఇవన్నీ మనం జావా తోటి చాలా సింపుల్‌గా చేయగలుగుతాం. నెక్స్ట్
అండర్స్టాండింగ్ ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే జావా సింటాక్స్ చూద్దాం. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అని చెప్పుకున్నాం ఇంతకుముందే. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే మెథడ్స్ అండ్ క్లాసెస్ ఇంక్లూడ్ అవుతాయి. ఇక్కడ జావాలో ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ ఒక క్లాస్ లోపలనే మీరు ప్రోగ్రామ్ రాయాలి. ఫస్ట్ ఒక క్లాస్ ఫిక్స్ చేసిన తర్వాతనే మీరు క్లాస్ లోపల ఏదైనా రాయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక క్లాస్ అనుకోండి, మీరు 10th క్లాస్ అనుకోండి. మిమ్మల్ని పిలవాలంటే ఫస్ట్ మీ క్లాస్ నేమ్, మీ స్కూల్ నేము, తర్వాత మీ క్లాస్ నేము, తర్వాత మీ నేమ్ పిలిస్తే చాలా సింపుల్గా ఉంటుంది. అదే డైరెక్ట్ మీ నేమ్ పిలిస్తే చాలామంది ఉంటారు. అట్లా ఇక్కడ ఎవ్రీ క్లాస్ లోపల మెథడ్స్ అనేది ఫిక్స్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్ అంటే ఫస్ట్ క్లాస్ అనే కీవర్డ్ తోటి హలో వరల్డ్ అనే క్లాస్ నేమ్ని ఫిక్స్ చేసినాం. తర్వాత ఆ హలో వరల్డ్ అనే క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మళ్ళీ బ్రాకెట్లో స్ట్రింగ్ ARGS అని పెట్టాము. ఇక్కడ పబ్లిక్ అనేది యాక్సెస్ మాడిఫైయర్ అన్నట్టు, ఇది మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ స్టాటిక్ కూడా ఒక మాడిఫైయర్ అన్నట్టు, అది కూడా తర్వాత అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. వాయిడ్ అనేది రిటర్న్ టైప్ అన్నట్టు. ఓకేనా, మీరు ఇంతకుముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే వాయిడ్ అనేది మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ అంటే ఎవ్రీ జావా ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్. ఓకేనా, మెయిన్ అనే మెథడ్ నుంచే మీకు జావా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్రాకెట్లో స్ట్రింగ్ ARGS, ఇది కూడా ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. ఇది ఇప్పటికి మాత్రం నోట్ చేసుకోండి. స్టార్టింగ్ పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్, ఇక్కడ ఫస్ట్ క్లాస్ని ఫిక్స్ చేసినాము, తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్నాము, ఫ్లవర్ బ్రాకెట్స్, అందులో మళ్ళీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే మెథడ్ని మనం రాసాము. మళ్ళీ దానికి కూడా ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టుకొని system.out.print మళ్ళీ బ్రాకెట్లో ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి హలో వరల్డ్ అని ప్రింట్ చేసాము. system.out.print అంటే మనం కన్సోల్లో అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 స్లాషెస్ పెట్టి ప్రింట్ హలో వరల్డ్ ఇన్ ది టెర్మినల్ విండో అంటే ఇది కామెంట్ అన్నట్టు. ఇది మీకు జావా ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ కాదు, కానీ మనం ప్రోగ్రామింగ్ రీడ్ చేసేటప్పుడు మనకు ఈజీగా అర్థం కావడానికి కామెంట్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇది అనేది బాడీ అన్నట్టు. ఇక్కడ ఇవి 2 స్టేట్మెంట్స్, ఒక కామెంట్ తర్వాత system.out.print అనేది స్టేట్మెంట్స్. ఓకేనా, మీకు కంప్లీట్గా అర్థమై ఉంటుంది. మనం ఫ్యూచర్లో చాలా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాము, మీకు ఆటోమేటిక్గా అదే అర్థమైపోతుంది. నెక్స్ట్ కంపైలింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్. ఇక్కడ జావా ప్రోగ్రామింగ్ తీసుకుంటే మనం ఫస్ట్ నోట్ ప్యాడ్ తోటి స్టార్ట్ చేద్దాం. మన సిస్టంలో నోట్ ప్యాడ్ అనే అప్లికేషన్ ఇన్బిల్ట్గా ఫ్రీగా వచ్చేస్తుంది ఎప్పుడు విండోస్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే. మనం దాన్ని యూజ్ చేసుకొని కూడా .java, ఇప్పుడు హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ నేను రాశాను, అది దాన్ని సేవ్ చేసుకోవాలంటే హలో వరల్డ్ .java అనే ఎక్స్టెన్షన్ తోటి జావా ప్రోగ్రామ్ని మనం సేవ్ చేసుకోవాలి. తర్వాత ఆ సేవ్ చేసుకున్న ఫైల్ అంటే మనం ఫైల్ మేనేజర్లో సేవ్ చేసుకోండి. మనం జావా ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే JVM అనేది మన ప్రోగ్రాంలో అంటే మన సిస్టంలో సేవ్ చేసుకొని ఉండాలి, ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అది ఎలానో నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే JVM ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఆ వీడియో మీకు అక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఫస్ట్ ఎడిటర్ అన్నప్పుడు చాలామంది జావాకి యూజ్ చేసే ఎడిటర్స్ ఏంటి అంటే ఎక్లిప్స్ అండ్ ఇంటెలిజే. ఇంటెలిజే 2 అప్లికేషన్స్, మేజర్ అప్లికేషన్స్ అంటే చాలా అడ్వాన్స్డ్ అప్లికేషన్స్, చాలా ఫీచర్స్ ఉంటాయి అందులో. నేను యూజ్ చేసేది మాత్రం ఎక్లిప్స్. మీరు ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని కంప్లీట్ సెటప్ అయిపోయిన తర్వాత హలో వరల్డ్ .java అనే ఫైల్ని క్రియేట్ చేయండి. దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ కంపైలర్ తీసుకుంటుంది. ఆ కంపైలర్ అనేది మీరు రాసిన ప్రోగ్రామ్ని కంపైల్ చేసి .class ఫార్మాట్లోకి మార్చేస్తుంది. .class ఫార్మాట్ మార్చేసిన తర్వాత అది JVM, జావా వర్చువల్ మిషన్ ఏం చేస్తుంది అంటే మీ కోడ్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లాగా మార్చేసి లాస్ట్కి ఫైనల్గా హలో వరల్డ్ అని మనకు అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది టోటల్ కంపైలింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ప్రాసెస్ ఇలా జరుగుతుంది. ఓకేనా, ఇది జావా జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్. మనం నెక్స్ట్ వీడియోస్లో వేరియబుల్స్, తర్వాత డేటా టైప్స్, తర్వాత కామెంట్స్, తర్వాత మెథడ్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ ట్యుటోరియల్స్ ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ వీడియోస్ మీరు చూడాలంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అప్కమింగ్ వీడియోస్లో మీ డౌట్స్ను కూడా క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.